ఓకే. సో నేను ఈరోజు గుంటూరులో ఉన్నాను. గుంటూరు ఆపోజిట్లో నేను ఆల్రెడీ మీకు వీడియోస్ పెట్టాను కొన్ని. రెస్టారెంట్‌లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, డార్మిటరీస్ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, దానన్నిటికి పక్కన పెడితే ఫుడ్ నేను చాలా బాగా ఇంట్రెస్ట్ చేశాను. లంచ్ అయితే ఎంజాయ్ చేశాను, మీల్స్ తిన్నాను. బట్ ఈవినింగ్ ఒకసారి ఇక్కడ బిర్యానీ తిందామని అనిపించింది. ఎందుకంటే చాలా బాగుంటుందని చెప్పారు. సో గుంటూరు అంటే డెఫినెట్‌గా ఫిష్ తినాలి. సో ఫిష్ రోస్ట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. అండ్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి. మనకు తెలియదు ఏముంది, గోంగూర అంటే గోంగూర. గుంటూరు అంటే డెఫినెట్గా బిర్యానీతో పాటు గోంగూర పచ్చడి అయితే ఇస్తూ ఉంటారు మనకి. సో అది కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ. సో ఒకసారి నేను మొత్తం టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను. ఓకేనా? సో చూద్దాం. హాట్గా ఉంది. ముందు ఒకసారి రైస్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే గుంటూరులో ఎక్కువ అంత మసాలాలు కానీ స్పైసీ కానీ ఉండదు బిర్యానీలో. ఆంధ్ర సైడ్ వాళ్ళకి అయితే బేభత్సంగా నచ్చుద్ది బిర్యానీ. మన మన తెలుగు రాష్ట్రాలకు బాగా నచ్చుద్ది. హైదరాబాద్ వాళ్ళకి కొంచెం కష్టం, కానీ నాకైతే నచ్చింది నిజంగా. అంటే పిల్లలు కూడా పెట్టచ్చు అన్నమాట, అంత స్మూత్గా ఉంది. సో పిల్లలు కూడా పెట్టచ్చు, అంత అయితే బాగుంది బిర్యానీ. సో సార్ ఫిష్ రోస్ట్ కూడా చూసి చెప్తాను. వేడిగా ఉంది కొంచెం. అదేంటి అంటారు, మైనంలో కరిగిపోతుంది, అంత స్మూత్గా ఉంది. సో గోంగూర పచ్చడి ఏమని చెప్పడం, వీళ్ళు ఎందుకు గోంగూర ఎంత ఇష్టపడతారో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బాగుంది, నాకు లంచ్ బాగా నచ్చింది. సో డిన్నర్ మొత్తం తినేసి ఓవరాల్ రివ్యూ అంటే చెప్తాను. అండ్ ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.